ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? నేనైతే టీడీపీ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. ఎందువల్లండి? వైసీపీలో ఏమొచ్చింది పాపం, మాకున్న రేషన్ కార్డు తీసేస్తాడు, అన్ని తీసేసింది కదా. నా కాలం పరిపాలన నచ్చలేదు వైసీపీ వల్ల, అంత దౌర్జన్యం నడుస్తుంది కదా ఇప్పుడు. ఆయన పరిపాలన నాకేం నచ్చలా, పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అని అంతా ఏం బాగాలేదు కదా. నేనైతే చంద్రబాబు నాయుడికే ఓటేస్తాను. కానీ జగన్ గారు మాత్రం సంక్షేమ పథకాలు బాగా చేసాము, అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ ఇచ్చాము, ఈసారి 175 కొడతామంటారు కదా, దానికి కొడతారు. వాళ్ళు చెప్పుకుంటే సరిపోదు కదా, జనాల్లోకి రీచ్ అవ్వాలి కదా. నేనే చెప్పుకుంటా, నేను కొడతా, నేను చేస్తా, నాకు ఓటేయండి అని చెప్పి నేను కూడా అడుగుతా. కానీ అది నడవదుగా. రావాలా? మీ ఇంటికి అభివృద్ధి జరిగితే నాకు ఓటేయని అంటున్నారు, ఏ సభలో అయినా సరే. జరగలేదు కదా, మాకేం జరగల. ఇంటికి అభివృద్ధి జరగడం కాదు, వైసీపీ వాళ్ళకి అభివృద్ధి జరిగిందా? వాళ్ళ పార్టీ వాళ్ళే సపోర్ట్ చేసుకుంటున్నారు. వేరే క్యాస్ట్ వాళ్ళకి, వేరే పార్టీ వాళ్ళకి ఎవరు చేస్తున్నారు? పార్టీ మేము ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు, అది క్యాస్ట్ ఓడకూడదు, అందరికీ చేయాలి కదా. అలా ఎక్కడ నడుస్తుంది? నడవట్లేదు. మరి పథకాల వల్ల ఉపయోగం లేదా? వాళ్ళు ఇచ్చే 10,000 ఎక్కడికి వస్తే కనీసం కూడా ఇంటి రెంట్కి రావు. అంటే వాళ్ళు ఇచ్చే 10,000 ఏం చేసుకున్నా చెప్పండి? అంటే ఇంటి తరఫున ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు కదా, ఒక్కొక్కరికి 45 వాళ్ళకని, మళ్ళీ 10,000 ఆటో కానీ, అలా అన్ని పథకాలు ఉన్నాయి కదా. ఇంట్లో ఉన్నప్పుడు నలుగురు ఉంటాం, అందులో ఒక్కరికే వస్తుంది పింఛన్, నలుగురికి రాదు. ఇంట్లో ఆటో ఒకటి ఉంటాడు, తను ఒక్కడికే వస్తుంది కదా, నలుగురికి రాదు కదా. అది ఎవరు క్యాచ్ చేయట్లా. అబ్బా 10,000 ఇస్తున్నాడు, 5,000 ఇస్తున్నాడు అని చెప్పి సంకలు వేసుకొని పోతా ఉన్నారు. కానీ మన కష్టపడాలి, మన లైఫ్ మనం లీడ్ చేసుకున్న వాళ్ళు. మేము ఓటు వేస్తే గెలిచిన వాళ్ళు మాకు సపరేట్గా మాకు చేయాలి. ఎక్కడ చేస్తారు? మాకైతే నచ్చలేదు వయసులో. మా ఇంటికి బోర్డు పెడితే నాకు వద్దని తీసేయమని చెప్పాను. నేనైతే పక్కా టీడీపీ కూడా కాదు, మరి జనసేన వస్తుందో లేదో కానీ నేనైతే వాళ్ళ దగ్గర కంపల్సరీ సపోర్ట్ చేస్తాను. మా ఆంధ్రానే గుంటూరు, ఇక్కడికి వచ్చాను పర్పస్ మీద. విద్యా వైద్య అభివృద్ధి జరిగింది అంటున్నారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అలాంటివి అభివృద్ధి జరిగాయి. ఎవరు చేయకుండా ఉన్నారు చెప్పండి? అప్పుడు లేదా ఆరోగ్యశ్రీ కార్డు? అప్పుడు లేదా? అప్పుడు ఫ్రీగా ఆపరేషన్ నడుస్తుందా? ఇప్పుడే ఎందుకు నడుస్తుంది? ఎక్కడ నడుస్తుంది చెప్పండి? మాకైతే అప్పుడే మంచిగా ఉంది, అప్పుడే బాగుంది. అంటే 2019 వైసీపీ 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? వాళ్ళు దౌర్జన్యం, నేను ఫ్రాంక్గా వాడు దౌర్జన్యం చేస్తే రావచ్చేమో చెప్పలేము. మరి అలా అనుకుని సక్సెస్ అయితేమో. మరి ఇప్పుడు మనం ఒక్క ఓటు వేస్తాం, 2,000 ఇస్తాడు, 3,000 ఇస్తాడు. వాళ్ళ కింద 5 సంవత్సరాలు వాళ్ళు చెప్పినట్టు తినాలి. అదే మనం అమౌంట్ తీసుకోకుండా వెళ్తే, నాకు మీరు చెయ్యలేదు, ఎందుకు చేయాలి, మన కోసం చేసే దమ్ము మనకు ఉంటుంది. ఎందుకు తీసుకోవాలి? వాళ్ళు ఇచ్చే 2,000 జస్ట్ అలా వెళ్తే ఇలా అయిపోతాయి. 2,000 ఏం లేదు. మనం ఒక ఓటు వేసేటప్పుడు ఆలోచించరా, 2,000 ఏం చేస్తున్నావు, దేనికి పనికి వస్తుందని. మన వాళ్ళు ఓటు వేస్తే వాళ్ళు పిచ్చిగా ఆలోచించి మైండ్ లేదు కాబట్టి వాళ్ళు చేస్తే ఎలా చెప్తే అలా ఎదుకుంటూ పోతున్నారు. నాకైతే ఓటు మనీ తీసుకొని ఓటు వేయడం నాకు అస్సలు నచ్చదు. మరి వాళ్ళు వేసే వాళ్ళు తీసుకుంటున్నారుగా, మనం ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు వస్తే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అంటారు? మరి చంద్రబాబు నాయుడు వస్తే ఇప్పుడు కొంతమంది పింఛన్లు అయితే తీసేస్తున్నారు నాకు తెలిసి. చాలా మంది పాపం, చాలా మంది కనుక ఫుడ్ కూడా తినడానికి లేకుండా కూడా ఉన్నారు కదా. అలాంటి వాళ్ళకి రేషన్ కార్డు కానీ కావాలంటే కొంచెం హెల్ప్ చేస్తున్నారు, నడుస్తుంది కదా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎలా అయినా కానీ. గ్రౌండ్ లెవెల్ అభివృద్ధి జరిగింది అని అంటున్నారు. అబ్బా రోడ్లు ఉన్నాయి చూసారు, అబ్బా పేద నిర్మూలన జరిగింది అని అంటున్నారు. జరిగింది అంటే కనీసం ఒక్క రోడ్డు అన్న మంచిగా ఉందా చెప్పండి? ఒక్క రోడ్డు అన్న మంచిగా ఉందా? ఎక్కడ వేసారు? ఉన్న రోడ్లే గుంతలు బూచిలాపోతున్నారు. విలేజ్లో చూడండి ఒకసారి, ఏదైనా కొంచెం పల్లెటూరులో ఏం చేశారు? ఎవరన్నా ఏదన్నా టీడీపీ కానీ జనసేన కానీ వచ్చి మీటింగ్ పెట్టుకుంటా. అవునా? మీరు సంక్రాంతికి విలేజ్కి వెళ్తున్నారని చెప్పి బయట హైదరాబాద్ నుంచి వస్తారు కదా, అబ్బా మా తెలంగాణ మంచిగా ఉన్నాయి, ఆంధ్ర ఇలా రోడ్లే ఉన్నాయండి, అప్పుడు కవర్ చేసి ఉంటారేమో. మనం చెప్పలేం కదా. తెలియదుగా. అభివృద్ధి లేని రాజకీయం, ప్రజలకి హెల్ప్ చేయని రాజకీయం కూడా అలాగే పాచిలాగే నడుస్తుంది కదా. అది ఎన్నో నిలబడుతుంది కదా. మారాలి. ఏమో మేము కూడా సీఎం మారాలని చెప్పి అనుకుంటున్నాం. ఎవరు కావాలనుకుంటున్నాను? మరి నేను టీడీపీ కావాలనుకుంటున్నాం. ఇటు జనసేన మరి ఇద్దరి మీద ఎలా ఉంటుందో తెలియదు. ఇద్దరు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. మరి ఎలా ఉండిద్దో, వాళ్ళు రేపు ఏదన్నా గ్యాంబ్లింగ్ చేస్తారని మనం ఏం చేయలేము. పవన్ కళ్యాణ్ సీఎం సీట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? మరి ఏమో మరి చెప్తున్నారు. మరి ఫస్ట్లోనా ఇస్తే బాగుంటుందని, మేము కూడా బాగుంటుందని, కాపులు కూడా కొంచెం సీఎం అయితే మంచిగా ఉంటుందని. నేను కాపులే, నేను కూడా సీఎం అయితే మాకు కూడా కొంచెం ఒక రేంజ్ ఉండిద్దని నేను అనుకుంటాను. అంటే అభివృద్ధి కోసం కోరుకుంటారా, కాపులు సీఎం అవ్వాలని స్వార్థంతో కోరుకుంటారా? కష్టపరంగా అయితే ఏముందిలే కానీ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నా. ఎవరైనా ఏ క్యాస్ట్ అయితే మనకేంటి, మనకు కావాల్సిన ప్రజలకు హెల్ప్ చేయాలని, అదే కదా.
నేను అదే కోరుకున్నా. క్యాస్ట్ ఏముందండి, క్యాస్ట్ ఏం కూడు పెట్టదు, మనం కష్టపడాలా చేసుకోవాలా. ఏముంది సెన్సేషన్, క్యాస్ట్ ఏముందండి, ఇవాళ ఉండదు రేపు పోతుంది, మనం కష్టపడాలా చేసుకోవాలి, నలుగురు హెల్ప్ చేసేటట్టుంది. కానీ క్యాస్ట్ ఏముంది మేడం చెప్పండి, క్యాస్ట్ మనకు పడలేదు, మనం కష్టపడాలి, మనకి హెల్ప్ చేసే వాళ్ళు కావాలా. ఎవరు వస్తే బాగుంటుంది ఫైనల్గా మీ ఓటు ఎవరికి? నాదైతే టీడీపీ చెప్పినాగా చంద్రబాబు నాయుడుకే వేస్తా. మరి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఎన్ని సీట్లు వస్తాయంటే వస్తాయి, 170 ఎలా వస్తాయండి? ఇప్పుడు ఇద్దరు పోటీ చేస్తే మాక్సిమం రావచ్చు. మంచిగా ఉంటుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మన 100కి చూసుకుంటే 90% వాళ్ళే వస్తారు అనుకుంటున్నాం. 10% ఏదో చెప్పలేము, ఇంకా మేము 90% వాళ్ళే వస్తారు. సో జగన్ పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఇద్దరి మధ్య తేడా ఏంటంటే పరిపాలన? తేడా ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారేమో కడతారు, జగన్ వస్తేనేమో కూల్చేస్తున్నారు, అది తేడా. సో కానీ వాళ్ళు ఈసారి 175 కొడతామంటున్నారు కదా. నేను చెప్తానండి, నేను ఒక 175 సీట్లు నేను నిలబడతా, నాకు వస్తే నేను చెప్తాను. మనం చెప్పినంత మాత్రం జరగదు కదా అది. సో ఎప్పుడైతే టీడీపీ జనసేన కలిసిందో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడిని ఎన్నుకోట అంటున్నారు, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు ప్యాకేజ్ స్టార్ ఎక్కువ విమర్శలు చేస్తున్నారు కదా, వాళ్ళకేం చెప్తారండి? పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నంత మాత్రాన ప్యాకేజ్ స్టార్ అంటారు, పక్కకి వెళ్ళిపోయినంత మాత్రాన ప్యాకేజ్ స్టార్. పెళ్ళిళ్ళు చేసుకోకుండా నడుచుకుంటే అదేమో రాదు, పెళ్ళిళ్ళు చేసుకుంటే అయిపోయిందా? సరే పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ముందుకు వచ్చి మాకు ఇది జరగలేదని చెప్పలేదు కదా ఎవరు. ఆయన గురించి ఎవ్వరు తప్పుగా మాట్లాడలేదు. అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, తను ఇండివిజువల్ నిలబడలేదు అంటున్నారు కదా. అంటే ఆయనకి రాజకీయం తెలియదు కదా ఫస్ట్. అంటే తెలియదు 10 సంవత్సరాలు ఉన్నాడు రాజకీయం. అంటే రాజకీయం ఇంకా అవ్వాలి కదా, ఎప్పుడైనా కానీ మెట్టే మన పర్ఫెక్ట్ అంటారు కదా, ఇంకా ఆయన పర్ఫెక్ట్ అవ్వాలి కదా. అందువల్ల నేను పెద్దలతో ఇప్పుడు పెద్దలతో ఉండడం అనేది తప్పేం కాదు, పెద్దల ద్వారా ఇంకా నేర్చుకుంటాడు ఆయన. అంటే ఇప్పుడు చూసుకుంటే ఫ్యాన్స్ ఎవరైనా కూడా ఓటేసేవారు పవన్ కళ్యాణ్ చూసి ఓటేసారు తప్ప వేరే వాళ్ళతో పొత్తు పెట్టి కూడా ఓటు వేయరు కదా. ఫ్యాను అన్న వాళ్ళు పొత్తు పెట్టుకున్నా పొత్తు పెట్టుకోకపోయినా మనము మారాలి అని అనుకుంటే ఓటేస్తారండి. అది ఫ్యాను అనేవాళ్ళు ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారని చెప్పి ఓటేయకుండా ఉంటాం కాదు. ఆయన చేసే అభివృద్ధి అలా అయినా చేయగలుగుతారు, ఇలా అయినా చేయగలుగుతారు. ఎవరైనా అలా ఆలోచించి ఓటేస్తేనే బాగుంటుంది, రాష్ట్రం అనేది బాగుంటుంది. 2019లో వైసీపీకి 150 సీట్లు వచ్చాయి, టీడీపీ జనసేనకి 24 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి అనేది చెప్పలేమండి, గ్యామ్లింగ్ జరిగితే లాస్ట్ టైం లాగే అవ్వచ్చు, లేదు అని అంటే రావచ్చు. మీరైతే ఎవరు గెలవాలనుకుంటున్నారు? నేనైతే చంద్రబాబు నాయుడు గారు గెలవాలనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రజలకందరికీ మంచిగా చేసిండు, అమ్మఒడి పథకం పెట్టి అన్ని పథకాలు పెట్టి మంచిగా చేసిండు. మళ్ళీ కూడా ఆయన వస్తాడు అనేసి మేము అనుకుంటున్నాము, ఆయన రావాలని కూడా కోరుకుంటున్నాం. ఓకే, పక్కగా మరి ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నాను 175కి? ఏమో అండి, అంటే ఈసారి 175 అంటున్నారు కదా. 175 అంటే ఆల్మోస్ట్ మనకు 90-100 అబోనే వస్తుంటాడని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ అమ్మా. ఓకే.